200 ఏళ్లకి పైగా మనల్ని దోచుకుని మన సంపదంతా కొల్లగొట్టి ఇంక దోచుకోవడానికి ఏం మిగలలేదు అని బ్రిటిష్ వాళ్లు 78 ఏళ్ల క్రితం మనల్ని అత్యంత దారిద్ర్యంలో వదిలేసి వెళ్లిపోయారు. పాములాడించేవాళ్లు బిచ్చగాళ్లతో నిండిన ఈ దేశం ఇక ఎప్పటికీ కోలుకోదనే వాళ్ళనుకున్నారు. కానీ కాలం మారింది. వాళ్ల అంచనాలు తల క్రిందులయ్యాయి. ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లు వాళ్ల ప్రధానమంత్రితో సహా మన గడప ముందు నిలబడ్డారు. ఇది చూస్తే ప్రతి భారతీయుడి రొమ్ము గర్వంతో విరుచుకుపడుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం ఇదే తెల్లవాళ్లు వ్యాపారం పేరుతో మన దేశంలోకి వచ్చి మనల్ని మోసం చేసి మన భూమిని ఆక్రమించుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాళ్లు మళ్లీ వ్యాపారం కోసమే వచ్చారు. కానీ ఈసారి వాళ్లకు మన భూమిలో అంగుళం కూడా దొరకదు. కేవలం మన భారతీయుల ఉదారత, ఆత్మీయ స్వాగతం మరియు మనతో వ్యాపార సంబంధాలు మాత్రమే దొరుకుతాయి. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తమ దేశ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య బృందాన్ని 126 మంది సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో కలిసి భారతదేశానికి తీసుకువచ్చారు. ఎందుకంటే వాళ్లు వదిలి వెళ్లిన పేద దేశం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మనం వాళ్లనే అధిగమించాం. 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నామని స్వయంగా వాళ్ల ప్రధానమంత్రే ఒప్పుకున్నారు. నిన్నటి వరకు మనల్ని చిన్నచూపు చూసిన వాళ్లే ఈ రోజు మనల్ని ఎకనామిక్ సూపర్ పవర్ ఇన్ ద మేకింగ్ అని పొగుడుతున్నారు. మనం పేదరికం నుండి ఈ స్థాయికి ఎలా ఎదిగామని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. మనం ఏం చేశామో నేర్చుకోవడానికి వచ్చారు. అమెరికా, నాటోలను కూడా కాదని మనతో ఒప్పందాలు చేసుకోవడానికి వచ్చారు. కానీ గుర్తుంచుకోండి, ఇది ఆనాటి బలహీనమైన, అమాయకమైన భారతదేశం కాదు. ఇది నవభారత్. ఇది ఆత్మనిర్భర్ భారత్. ఇది ఎవ్వడికి తలవంచని, ఎవ్వడూ ఆపలేని భారతదేశం. దిస్ ఈజ్ ఎ న్యూ ఇండియా. దిస్ ఈజ్ అన్ అన్స్టాపబుల్ ఇండియా. దిస్ ఈజ్ మై ఇండియా. ఈ విషయం మీకు కూడా గర్వంగా అనిపిస్తే కింద కామెంట్స్ లో జై హింద్ అని చెప్పండి. ఈ గర్వించదగ్గ క్షణాన్ని ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. జై హింద్.